ఏది అయినా ఆచి చికెన్ మసాలా. పోలవరం నియోజకవర్గంలో కూటమి నాయకుల ఆకృత్యాలపై ఆందోళన చేపట్టనున్నట్టు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. పోలవరం నియోజకవర్గానికి దేశంలోనే గుర్తింపు ఉందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిపోయిందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే చెర్రి బాలరాజు కనుసన్నల్లో 7 మండలాల పరిధిలో యథేచ్ఛగా మట్టి, ఇసుక దోపిడీతో పాటు పేకాట క్లబ్బుల నిర్వహణ, క్రికెట్ బెట్టింగ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరులుగా చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు చేస్తున్న దందాలను అడ్డుకునేవారే లేరన్నారు. అవినీతి అక్రమాలపై ప్రభుత్వం, జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోకపోవడం చర్చనీయాంశమైంది. ఇక్కడ ఎమ్మెల్యేకు చట్టం చుట్టాల్లా మారిందని, అధికారులు భయపడే పరిస్థితి ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. ప్రతిష్టలు కూడా ఆనాడు పెరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పోలవరం నియోజకవర్గం అంటే అవినీతికి, అరాచకాలకి, దోపిడికి కేరప్ అడ్రస్ గా తయారైంది. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కూటమి ఎమ్మెల్యేలు విచ్చలు విడిగా దోపిడీ చేస్తున్నారు, విచ్చలు విడిగా అవినీతి పనులు చేస్తున్నారు. పోలవరం నియోజకవర్గం కూడా అదే పరిస్థితి. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో మట్టి దోపిడీ జరుగుతుంది, ఇసుక దోపిడీ జరుగుతుంది, పేకాట క్లబ్బుల ద్వారా దోపిడీ జరుగుతుంది, క్రికెట్ బుక్ల ద్వారా దోపిడీ జరుగుతుంది, మద్యం బెల్ షాపుల ద్వారా మాఫియా జరుగుతుంది. దీనికి శ్రీ బాలరాజు ఎమ్మెల్యే కనుసన్నల్లో ఆయన వాళ్ళ అనుచరులు చేస్తున్న దోపిడీ. పోలవరం నియోజకవర్గం అంటే ఒక బ్రాండ్ ఉండేది. పోలవరం నియోజకవర్గంలో ఒక జాతీయ ప్రాజెక్టు వల్ల, పోలవరం ప్రాజెక్టు వల్ల పేరు, కీర్తి ప్రతిష్టలు కూడా ఆనాడు పెరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పోలవరం నియోజకవర్గం అంటే అవినీతికి, అరాచకాలకి, దోపిడికి కేరప్ అడ్రస్ గా తయారైంది. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత